ఇరాన్పై అమెరికా భీకర దాడులు చేసింది. రాత్రి టెహరాన్ సహా పలు నగరాలపై బాంబు దాడులు నిర్వహించింది. మరి ముఖ్యంగా ఇస్ఫహాన్ నగరంపై రాత్రంతా బాంబులు కురిపించింది. బాంబు దాడులతో ఇస్ఫహాన్ దద్దరిల్లిపోయింది. బుషెహార్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో జరిగినటువంటి 4వ దాడి నేపథ్యంలో రేడియో ధార్మిక విడుదల ప్రమాదం గురించి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఐక్యరాజ్య సమితిని హెచ్చరించారు. ఐక్యరాజ్య సమితికి రాసినటువంటి తన లేఖలో క్రియాశీలకంగా ఉన్న ఈ కేంద్రం పరిసరాల్లో పదే పదే జరుగుతున్న దాడులు రేడియో ధార్మిక కాలుష్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయని, దీనివల్ల విస్తృతమైనటువంటి ప్రాంతంలో మానవ మరియు పర్యావరణానికి తీవ్రమైన పరిణామాలు సంభవించే అవకాశం ఉందని అరాక్చి పేర్కొన్నారు. జెరూసలేం నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో సైరన్లు మోగాయి. ముందస్తు హెచ్చరికేమీ లేకుండా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి జరిపిన సందర్భంగా జెరూసలేంలో మరియు డెడ్ సీ సమీపంలో సైరన్లు మోగినట్టు ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. మరోవైపు ఉత్తర ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకున్న ఒక క్షిపణిని అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఎటువంటి గాయాలు సంభవించినప్పటికీ అడ్డుకున్న ఫలితాల మూల్యాంకనం ఇంకా కొనసాగుతోంది.